ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి అనుదిన వాక్యము యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనంలో యేసు ప్రభువారిని లోకము ద్వేషించుచున్నదని చెబుతూ ఉన్నారు. దానికి కారణమును కూడా చెప్తూ ఉన్నాడు. లోకంలోని మనుషుల యొక్క క్రియలు చెడ్డవని చెప్పుట వలన దానికి ఇష్టం లేకుండా పోతూ ఉన్నది. లోకంలోని మనుషుల యొక్క నిజస్థితిని బయటపెట్టడం వలన వారికి కోపం కలుగుతూ ఉన్నది. తద్వారా యేసు ప్రభువుని లోకము ద్వేషించుచున్నదని చెప్తూ ఉన్నారు. అలాగునని మనం ఈ లోకంలో జీవించుచున్నప్పటికీ లోకానుసారముగా జీవించకుండా చెంది మారు మనసు నుండి పాపక్రియలను లోకానుసారమైన క్రియలన్నిటిని విడిచిపెట్టి ఆ ఉచ్చులో పడకుండా జారిపోకుండా వాటికి లోబడకుండా జీవించాలి అని మనం ఇతరులకు చెప్పటం వలన కూడా మనము కూడా ద్వేషిస్తూ ఉన్నది ఈ లోకము. మనుషులు ఈ లోకానుసారంగా జీవిస్తే వారిని ద్వేషించదు, అసలు వారి గురించి పట్టించుకోరు. దేవుని ప్రేమించే వారు లోకములోని క్రియలను ద్వేషిస్తారు. అదే లోకమును ప్రేమించేవారు దేవుని పిల్లలను ద్వేషిస్తారు. అయినప్పటికీ మనము దేవుని ప్రేమించేవారముగా ఉందుముగాక. ఆమేన్.